నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది భాస్కర్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో పార్టీ పరిస్థితులపై బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం. ముఖ్య అతిథులుగా హాజరైన దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి. రైల్వే బడ్జెట్లో రాయలసీమకు తీరని అన్యాయం. కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. బీజేపీ పార్టీ నాయకులు కడప హరిత హోటల్లో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి హాజరయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితులపై మంత్రి కార్యకర్తలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలోనే కాకుండా మండల, గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. దీనికి పార్టీ కార్యకర్తలు సహకరించాలన్నారు. అంతేకాకుండా తమకు ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా నాయకుల దృష్టికి తీసుకువస్తే వారు అధిష్టానానికి తెలియజేస్తారని తెలిపారు. జిల్లాలో పురాతన దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని పార్టీ కార్యకర్తలకు తెలియజేశారు. ఎక్కడెక్కడ మరుగున పడ్డ దేవాలయాలు ఉన్నాయో తెలపాలని కోరారు. వాటి పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సర్కారు, రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం రెండు కూడా అభివృద్ధి ఎజెండాగా, అవినీతికి వ్యతిరేకంగా ఒక సమర్థులైన వ్యక్తులుగా ముందుకొచ్చిన పరిస్థితుల్లో అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కూడా ప్రజల ఆశీర్వాద ఫలితంగా ఇవాళ ప్రభుత్వాలు ఏర్పడిన విషయాన్ని మనం చేసుకుంటూ వాళ్ళ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం దేశంలో సంచలనమైన నిర్ణయాలను తీసుకుంటూ ఒక అభివృద్ధి ఎజెండాగా ఇప్పటికే పని ప్రారంభించింది. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సుమారు 18,000 కోట్ల పైచిలకు లోటుతో ఈ రాష్ట్రం ఏర్పడటం, రాష్ట్ర రాజధానిని కనీసం ప్రాంతాన్ని కూడా ప్రకటించకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయటం, అలాగే ఈ రాష్ట్ర విభజన విషయంలో వనరుగా కూడా ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్ని కోల్పోవడం, అదే కాకుండా ఈ 10 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఒక అవినీతి, అలాగే బంధుప్రీతి, అసమర్థ ప్రభుత్వాల కారణంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా క్రియాశూన్యంగా, ఒక ప్రణాళిక లేని కారణంగా ఇవాళ అన్ని క్రియాశూన్యంగా అనే విషయాన్ని అందరూ గమనించవలసిన అవసరం ఉంది. ఇవాళ విపరీతమైన విద్యుత్ లోటుతో చాలా అస్తవ్యస్తమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇలాంటి స్థితిలో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ అన్ని వ్యవస్థల్ని కూడా దారిలో పెట్టే ప్రయత్నం చేయటం, ఈ రోజుకి కొంతవరకు కరెంటు మనకు సర్దుబాటు అయ్యే పరిస్థితి ఉంది. రాబోయే 2-3 నెలల్లో 24 గంటలు ఇటు గృహావసరాలకు కానీ, ఇటు పారిశ్రామిక సంస్థలకు కానీ 24 గంటలు విద్యుత్ ఇచ్చే దిశగా ఒక ప్రణాళికాబద్ధ ఆలోచనని శ్రీ చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. కడప నగరంలోని 7 రోడ్ల కూడలి వద్ద ప్రధానమంత్రి మోడీ, కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ, కడప జిల్లా ఇప్పటికే అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉందని, రాయలసీమను ఎంతో అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందన్నారు. అయితే నిన్న ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో రాయలసీమతో పాటు కడప జిల్లాకు కూడా తీవ్రమైన అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు. ఇకనైనా రాయలసీమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలా లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. మేము ఈరోజు రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడకు, తర్వాత మోడీ సర్కార్, అబ్కి బార్ మోడీ సర్కార్, మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పిన మోడీ ప్రభుత్వం ప్రజలను కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే 3 కానుకలు మనకి ఇవ్వడం జరిగింది. మొదటి కానుక రైల్వే ఛార్జీలు 14.2% ఇచ్చి ప్రజలను చిన్న భారం వేసింది. అలాగే రెండవ కానుకగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగింది. మూడో కానుకగా రైల్వే బడ్జెట్లో అది కానుక అనుకోవాలనో మరి ఏమనుకోవాలనో మనకు తెలియదు, పూర్తిగా నిర్లక్ష్యం చేసిన రాయలసీమ ప్రాంతాన్ని, ముఖ్యంగా కడపను పూర్తిగా నిర్లక్ష్యం చేసి మాకు అన్యాయం చేయడం జరిగింది. కాబట్టి దీనికి అన్ని పార్టీల వారు అందరూ కలిసి పోరాటం చేయాల్సి
చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామ్యం అయింది. తెలుగుదేశం పార్టీ ఈ బడ్జెట్ బాగుంది అని చెప్పడం జరుగుతోంది. కాదు, ఇది చాలా అన్యాయం. దీన్ని మేము ఖండిస్తున్నాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈరోజు నిన్నలే మన రైల్వే బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంటులో. మరి కడపకు ఎంతో మేలు జరుగుతుందని కడప జిల్లా వాసులందరూ కూడా ఎంతో ఆశించారు. చూస్తుంటే కడప జిల్లాకు నిన్న బడ్జెట్లో కేవలం మొండి చేయి చూపించడం జరిగింది. మేము కడప జిల్లా వాసులంతా అనుకున్నారు, మరి చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామ్యే కదా, ఆయన ప్రభావం కూడా ఉంటుంది, కడప జిల్లాకు మేలు జరుగుతుందేమో అని ఆశించారు. కానీ కడప జిల్లాకు పూర్తిగా మొండి చేయి చూపించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర విభజన నేపథ్యంలో మరి విజయవాడ ఈరోజు వాణిజ్య కేంద్రం అంటున్నారు, గుంటూరు డైవర్సిఫైడ్ కేంద్రం అంటున్నారు, అదేవిధంగా అమరావతి తీసుకుంటే ఈరోజు రాజధాని కేంద్రం అంటున్నారు, మరి విశాఖపట్నం తీసుకుంటే ఈరోజు ఐటీ హబ్ అంటున్నారు. మరి ఇలాంటి ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో మరి విజయవాడకు కానీ వైజాగ్ కానీ ఇక్కడి నుంచి మరి రైలు మార్గమే లేకుండా ఉంటే ఈ మా ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అని మేము అడుగుతున్నాము. రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరానని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. ఈరోజు జిల్లా పర్యటనలో భాగంగా దేవుని కడప వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. స్వామివారిని అమ్మవార్లను సందర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తిరుమల తిరుపతి భక్తులకు తొలి గడపలో ఉన్న దేవుని కడప వెంకటేశ్వర స్వామిని ముందుగా దర్శించిన తర్వాత తిరుమలకు వెళ్లే భక్తులకు పవిత్రత లభిస్తుందన్నారు. అలాగే రాష్ట్రాభివృద్ధి బాటలో నడిచి ప్రజలు సుఖ సంతోషాలతో మెలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థించానన్నారు. ఆలయంలో అభివృద్ధి పనులకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. సమస్యలు ఉంటే టీటీడీ ఈవోతో చర్చించి పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో బాలాజీ, ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వరరెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, కడప ఎంఆర్ఓ రవిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే హనుమంతునితో కూడిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో భగవంతుని ప్రార్థన చేసుకోవటం ద్వారా ఏదైతే ఈ నూతన రాష్ట్ర అభివృద్ధికి అలాగే ఈ గ్రామ అభివృద్ధికి కూడా స్వామివారి ఆశీస్సులను కోరుకుంటూ నేను కోరుకోవటం జరిగింది. ఇదే సందర్భంలో వర్షాభావ పరిస్థితులు, ఇక్కడున్న పరిస్థితులను కూడా ఇక్కడున్న ప్రజలు తెలియజేయడం జరిగింది. తప్పనిసరిగా ఇక్కడున్న పరిస్థితులను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకువెళ్తా. దీంతో పాటుగా ఈ గుడిలో ఉన్న ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో వీరి వ్యవహారాన్ని కూడా నాకు తెలియజేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ ఎంప్లాయీస్ ఈ రెగ్యులైజేషన్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆలోచన చేస్తున్నాం. దానికి అనుగుణంగానే ఇక్కడ కూడా దేవాలయ ఆస్తులు కబ్జాకి గురవటం కానీ సుమారు 28,000 ఎకరాల పైచీలకు ఆస్తులు పరాధీనంలో ఉన్నాయి. ఇవన్నిటి మీద కూడా ట్రిబ్యునల్లో కానీ వివిధ స్థాయి కోర్టుల్లో కానీ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఈ కేసుల్లో కొంత సత్వర పరిష్కారం కోసం ధార్మిక భావం గల విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ సూచనలకు అనుగుణంగా కోర్టు వాద్యాలను గెలిచే విధంగా నిర్ణయాలు తీసుకునే దిశగా దేవాదాయ శాఖ ఆలోచిస్తుంది. రెడీగా ఇప్పుడే 3 వరుసల క్యూ విధానాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది నిన్న నేను స్వయంగా పరిశీలించడం జరిగింది. అది చాలా సంతృప్తికరంగా ఉంది. ఇది కాకుండా రాబోయే 30 రోజుల లోపల భక్తులందరికీ కూడా ఒక టైంని కేటాయించడం ద్వారా 2 గంటలకు మించి ఎక్కడా కూడా క్యూ కాంప్లెక్స్లో ఉండకూడదనే ఒక నిర్ణయాన్ని తెలియజెప్పడం జరిగింది. ఇది 30 రోజుల లోపల అమలు చేయమని, 2 గంటల ముందే క్యూ కాంప్లెక్స్కి చేరాలా. ఈ లోపు ఏదైనా లోకల్గా ఉన్న తిరుపతి చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు దర్శనం చేసుకుని ఆ సమయానికి అక్కడ చేరే విధంగా ఒక సాఫ్ట్వేర్ని అభివృద్ధి పరిచి అలాంటి నిర్ణయాలు తీసుకోమని చెప్పడం జరిగింది. టీటీడీ కూడా నేను జరిగిన దీంట్లో ఈవో అలాగే అధికారుల బృందం కూడా దాన్ని అనుమతిస్తూ అతి త్వరలోనే 4 రోజుల లోపులోనే ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని తెలియజేయడం జరిగింది. 2014-15 సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్కు జిల్లా స్థాయి ఎంపికలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. ఈ ఎంపికలను స్పెషల్ ఆఫీసర్ రామచంద్రారెడ్డి, డిఎస్డిఓ భాషా మొహిద్దీన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈరోజు కడప డివిజన్కు చెందిన 18 మండలాలకు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి ఎంపికల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ ఎంపికలు 4వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసించే విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు. ఎంపికలకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి వారి వెంట వచ్చే ఒకరికి భోజన సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. 10వ తేదీన జరిగే ఎంపికలకు రాజంపేట, జమ్మలమడుగు ప్రాంతాల విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. ఈ ఎంపికలలో ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నిజాయితీగా పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈరోజు కడప జిల్లాలో కడప రెవెన్యూ డివిజన్లో ఒక 18 మండలాలు విద్యార్థులు 4th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈరోజు స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్లో పాల్గొనడం జరిగింది. ఈ స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్కు మొత్తం అన్ని డిసిప్లిన్స్లో బ్యాటరీ టెస్ట్ మొత్తం కోచ్లు, క్వాలిఫైడ్ కోచెస్, టీచర్స్ మొత్తం అందరూ పాల్గొని బ్రహ్మాండంగా నీట్గా పారదర్శకంగా సిస్టమేటిక్గా సెలక్షన్స్ జరుగుతున్నాయి. పిల్లవాడికి తల్లిదండ్రులు కూడా భోజన సదుపాయాలు కూడా పెట్టడం జరిగింది. మరి ఈ రేపు కూడా రాజంపేట రెవెన్యూ డివిజన్, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ కూడా రేపు వస్తాయి. ఈ 3 డివిజన్లో కలుపుకొని ఏ క్లాస్లో ఎంతమంది వచ్చినారో వాళ్ళ మెరిట్ లిస్ట్ తయారు చేసేసి 4th క్లాస్ అయితే 20 గర్ల్స్ 20 బాయ్స్, రిమైనింగ్ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ కూడా అవి కూడా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. 8th క్లాస్ వరకు 9th to 10th ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే నేషనల్స్ కానీ స్టేట్లో మెడల్ కానీ నేషనల్లో పార్టిసిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. మిగతా త్రూఅవుట్ స్టేట్ అన్ని జిల్లాల్లో కూడా డిఐటీఓలు మొత్తం వాళ్ళు కూడా చక్కగా సెలక్షన్స్ జరుపుకుంటున్నారు. ఈ నెల 21 నుంచి 27 వరకు స్టేట్ లెవెల్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ప్రతి 2 జిల్లాలకు ఒక డేట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. ఫైనల్గా మంచి సెలక్షను, మంచి చక్కని క్రీడా నైపుణ్యము, పిల్లవాడు దేహదారోగ్యం గల పిల్లవాడు మంచిగా బ్యాటరీ టెస్ట్లో ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళను 4th to 8th క్లాస్ వరకు మనకు ఏ క్లాసులు ఎన్ని వేకెన్సీ ఉంటాయో అవన్నీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ క్లాసెస్ కూడా నేషనల్లో స్టేట్లో మెరిట్ ఉన్న వాళ్ళని కూడా రిమైనింగ్ క్లాసెస్ చేయడం జరుగుతుంది. మరి ఈ విద్యార్థులకు మంచి చక్కని అకామిడేషన్ అయితేనేమి మంచి ఎంతసేపు చాలా మంది తల్లిదండ్రులు కేవలం క్రీడలకే పరిమితమైన ఇది స్పోర్ట్స్ స్కూల్లో అకాడమిక్ పరంగా ఉందా లేదా అనేది వాళ్ళకు ఒక పెద్ద డౌటు. అట్లా ఏం కాదు, అకాడమిక్ పరంగా మంచి టీచర్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, అంతా పోస్ట్ గ్రాడ్యుయేట్స్, హై స్కూల్ లెవెల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉన్నారు, కాలేజ్ లెవెల్లో లెక్చరర్స్ ఉన్నారు. లాస్ట్ 3 years నుంచి 100% రిజల్ట్ కూడా వస్తుంది. దాదాపు 9.7, 9.5, 9.8 రిజల్ట్ మొత్తం 10% రిజల్ట్స్ పిల్లలకి. ఆ పిల్లవాళ్ళు కూడా ఒక్కొక్కరు 10 to 12 నేషనల్స్ మెడల్స్ సాధించిన వాళ్ళే. కాబట్టి కడప జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్లో విద్యార్థులకు చదువుకోవడం అనేది ఇక్కడ షూట్ అవడం అనేది చాలా అదృష్టం. గవర్నమెంట్ నుంచి మంచి ప్రోత్సాహం ఉంది. మా ప్రీతమ కలెక్టర్ గారు మంచి ప్రోత్సాహంతో ఆయన కూడా మాకు మంచి సపోర్ట్ ఇచ్చాడు. అలాగే మా శాప్ ఎండి గారు కూడా మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము ఫాలో అవుతున్నాం. ప్రతి విషయంలో కూడా ఇక్కడ చక్కని మంచి న్యూట్రిషన్ ఫుడ్ అయితేనేమి, మంచి క్రీడా పరికరాలు అయితేనేమి, పిల్లలకు మంచి దుస్తులు అయితేనేమి అన్నీ ఫ్రీగా, ప్రతిదీ సింగిల్ ఎంపీ కూడా పేమెంట్ సెలెక్ట్ అయిన విద్యార్థి కట్టేదే లేదు ఇక్కడ. కాబట్టి ఇది సద్వినియోగం చేసుకోవాలని మేము ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. జిల్లాలో పార్టీ పరిస్థితులపై బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం. ముఖ్య అతిథులుగా హాజరైన దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి. రైల్వే బడ్జెట్లో రాయలసీమకు తీరని అన్యాయం. కేంద్ర మంత్రుల దిత్తువును దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.